శ్రీమాత్రే నమః. శివరాత్రి సందర్భంగా మనం పరమేశ్వరుడి 5 శిరస్సులకి సంబంధించిన ఆలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. పొద్దున్న శ్రీ వాలీశ్వరర్ పల్లికొండీశ్వరర్ స్వామివారి ఆలయం గురించి చెప్పుకున్నాం. అలానే శ్రీ సంపంగి పిచ్చాలేశ్వరర్ స్వామివారి ఆలయం గురించి కూడా చెప్పుకున్నాం. అయితే అది వామదేవ శిరస్సుకి సంబంధించి. నేను రుద్ర అంశ అని చెప్పాను, కానీ అక్కడ కొంచెం సరిదిద్దుకోండి. వామదేవ శిరస్సు. ఈ శిరస్సును విష్ణు అనే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. సృష్టిని పోషించగలిగే లేదా రక్షించగలిగే శివుని యొక్క శక్తికి ప్రత్యేకగా ఈ శిరస్సు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం వరమూర్తీశ్వర స్వామివారి ఆలయం, అరియదురై, తమిళనాడులో ఉంది. సద్యోజాత శిరస్సుకి చెందింది. ఈ శిరస్సుకి బ్రహ్మ అనే వేరొక పేరు కూడా ఉంది. ఈ ఆలయం ఎక్కడుంది అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ వరమూర్తీశ్వరర్ స్వామివారి ఆలయం అరియదురై. అరియదురై గ్రామం తమిళనాడులో తిరువళ్ళువార్ జిల్లాలో ఉంది. ఈ శైవక్షేత్రం దాదాపుగా 6000 క్రితం నాటిదని చెప్తారు. తమిళ భాషలో అరియా అంటే అరుదైన అని, దురై అంటే నది ఒడ్డున గల ప్రదేశము అని అర్థం. అరణి నది ఒడ్డున ఈ క్షేత్రం ఎంతో మాహాత్యం కలదిగా చెప్తారు. పరమేశ్వరుడి యొక్క సద్యోజాత శిరస్సుకి ఈ క్షేత్రం ప్రత్యేకగా ఉంటుందని చెప్తారు. ఈ క్షేత్రంలో పూజలు అందుకునే పరమేశ్వరుడి పేరు వరమూర్తీశ్వరర్, అలాగే మరకత నాయకి. స్వామివారు అమ్మవారు, మరకత స్వామివారు, మరకత అమ్మవారు అన్నమాట. ఈ క్షేత్రంలో రోమస మహర్షి దాదాపుగా పరమేశ్వరుని గురించి 100 సంవత్సరాలు తపస్సు చేశారు అని చెప్తారు. అలా తపస్సు చేసేందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రత్యక్షమైతే రోమస మహర్షి అడుగుతారు, నువ్వు ఇక్కడే ఉండిపో అని. అలా రోమస మహర్షి కోరికను నెరవేర్చడం కోసం పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో వెలిశారని చెప్తారు. ఒకసారి ముకుంద మహర్షి క్షేత్రంలో అనేక సంవత్సరాలు తపస్సు చేసి కాశీ క్షేత్రం వెళ్ళాలని అనుకున్నప్పుడు పరమేశ్వరుడు ఆయనకి కలలో కనిపించి, నువ్వు అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, కాశీలో ప్రవహించే గంగా నది బ్రహ్మారణ్య నది గట్టు మీద ప్రవహిస్తుంది, నువ్వు దాంట్లో స్నానం చెయ్యి, నీకు కాశీ వెళ్ళిన ఫలితం వస్తుంది అని చెప్తారు పరమేశ్వరుడు. మర్నాడు ఉదయం బ్రహ్మారణ్య నది ఒడ్డు మీదకి వెళ్ళిన ముకుంద మహర్షికి ఆ నది ఒడ్డున ఉన్న ఒక ప్రదేశంలో ఒక చిన్న గుంట కనిపిస్తుందన్నమాట, నీటి ఊట. అది గంగా నది యొక్క శాఖ అని గుర్తించిన ముకుంద మహర్షి ఆ నీటిలో స్నానం చేసి స్వామివారిని వరమూర్తీశ్వర స్వామివారిగా పూజించారు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ మహర్షికి కాలభైరవ స్వామి రూపంలో ఈ క్షేత్రంలోనే దర్శనం ఇచ్చారు. ఆనాటి గంగానది ఊట చిరకాలం అలాగే సజీవంగా ఉండిపోతుందని కాలభైరవుడు ముకుంద మహర్షికి వరం ఇచ్చారు. ఇప్పటికీ అరణి నది ఒడ్డున చతురస్రాకారంలో ఉండే ఒక చిన్న గుంట మనకి కనిపిస్తుంది. ఇదే ఆనాటి గంగానది యొక్క నీటి ఊట అని మనకి తెలుస్తోంది. ప్రధాన ఆలయానికి కొంచెం దూరంలో ఈ నీటి ఊట ఉంటుంది. ఈ నీటి ఊట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో ఆ పక్కనే ఉన్న అరణి నది ఎండిపోయినా ఈ గుంటలోని నీరు మాత్రం ఎప్పటికీ ఎండదు. ఈ గుంటలో నీటితో స్నానం చేసి స్వామివారిని ఆరాధించినట్లయితే కాశీ విశ్వనాథుడిని ఆరాధించిన పుణ్యం వస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి ఈ ప్రాంతాన్ని చిత్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ చిత్రసేనుడికి ఎన్నేళ్లు గడిచినా సంతానం కలగలేదు. అప్పుడు ఈ క్షేత్రంలో స్వామివారిని పూజిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఈ చిత్రసేనుడికి వరాన్ని ప్రసాదించారు. అలా అమ్మవారి దయ వల్ల చిత్రసేనుడికి కూతురు పుట్టింది. ఆ కూతురికి వివాహం చేయాలని అనుకుంటాడు. స్వయంవరం ప్రకటిస్తాడు. ఆ స్వయంవరానికి సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి ఈ చిత్రసేనుడు కూతురు మరకతవల్లి అనమాట, ఆవిడని తీసుకువెళ్తారు. అలా ఎవరో వచ్చి తన కూతుర్ని తీసుకువెళ్ళిపోతున్నారు అని చిత్రసేనుడు పరమేశ్వరుడు వెనకాల పడతారు. పరమేశ్వరుడు అక్కడ ఉన్న ఆలయంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు చిత్రసేనుడు తన కూతుర్ని తీసుకువెళ్తున్నది పరమేశ్వరుడు అని తెలియక వెంటపడతాడు. స్వామివారేమో ఆలయంలోకి వెళ్ళిపోతే ఈ చిత్రసేనుడు కూడా లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు నందీశ్వరుడు అడ్డుకుంటారనమాట. అప్పుడు పరమేశ్వరుడు చెప్తారు, నీ కూతురు ఎవరో కాదు, మరకతవల్లి, సాక్షాత్తు అమ్మవారు, లోకజనని అని చెప్తే చిత్రసేనుడు ఆది దంపతులకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టును పూజిస్తే సాక్షాత్తు కృష్ణ పరమాత్మని పూజించిన ఫలితం వస్తుందని చెప్తారు. ఎందుకంటే ఒకప్పుడు పారిజాత వృక్షం ఇచ్చిన శాపం ఫలితంగా ఆ రావి చెట్టులో విష్ణు అంశ ఉందని ఇక్కడి స్థల పురాణం అనమాట. ఒక వేటగాడి చేత తరమబడుతూ విధివశాత్తు ఒక కోతి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తుంది. ప్రదోష సమయంలో ప్రవేశిస్తుందన్నమాట. అలా ప్రదోష సమయంలో
ఈ కోతి ఆలయంలోకి ప్రవేశించటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేస్తుంది. ప్రదక్షిణ చేసి స్వామివారిని ఎంతో భక్తిగా శ్రద్ధగా ఆరాధిస్తుంది. ప్రదోష సమయంలో పరమేశ్వరుని దర్శించిన కారణంగా ఆ కోతి మరుసటి జన్మలో కాంచీపురంలో చోళ వంశంలో కుంజర చోళన్ అనే రాజకుమారుడిగా జన్మించింది అనేది ఇక్కడ స్థల పురాణం. ఆ తర్వాత కొన్నేళ్లకి కుంజర చోళన్ ఆ ప్రాంతానికి మహారాజు అయ్యాడు. ఆ సమయంలో ఆయనకి గత జన్మ గుర్తుకొచ్చిందనమాట. వరమూర్తీశ్వర స్వామివారిని ప్రదోష కాలంలో దర్శించిన పుణ్యం కారణంగానే గత జన్మలో కోతిగా ఉన్న తాను ఈరోజు మహారాజు అయ్యానని అతనికి అర్థమవుతుంది. అంతటి భాగ్యాన్ని కలిగించినందుకు వరమూర్తీశ్వర స్వామివారి ఆలయాన్ని అత్యంత అద్భుతంగా పునర్నిర్మిస్తాడు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక అందమైన పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణి వెనకాల కూడా ఒక విచిత్రమైన యథార్థ సంఘటన ఉందన్నమాట. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలతో అద్భుతమైన క్షేత్రం ఈ వరమూర్తేశ్వర స్వామివారి ఆలయం. దక్షిణముఖంగా ఉండే ఆలయాలను పరిహార స్థలాలు అని చెప్తారనమాట. గ్రహదోషాలతో బాధపడేవారు ఈ ఆలయాలలో పూజలు గనక చేసినట్లయితే ఆ బాధలు తొలగిపోతాయి. ఆ కారణంగానే ఇలాంటి క్షేత్రాలను పరిహార స్థలములు అని చెప్పి పిలుస్తారు. ఈ వరమూర్తీశ్వర స్వామి వారి ఆలయం కూడా దక్షిణానికి అభిముఖంగా ఉంది. అయితే వరమూర్తీశ్వర స్వామివారు తూర్పు అభిముఖంగా ఉండగా అమ్మవారు అయిన మరకతవల్లి దక్షిణ అభిముఖంగా ఉంటారనమాట. ఈ క్షేత్రంలో వెలిసిన స్వామివారిని ప్రదోష సమయంలో దర్శించుకుని పూజించుకున్నట్లయితే పితృదోషము, నాగదోషము, గత జన్మల తాలూకు పాపకర్మల ప్రభావం ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోయే మార్గం కనిపిస్తుందని అక్కడ పండితులు చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు మరకతవల్లి అమ్మవారు తన ఎడమ కాలును ముందుకు ఉంచి కనిపిస్తారు. ఇలాంటి భంగిమలో ఉన్న అమ్మవారిని పూజించిన వారికి వాళ్ళు చేసే ఏ పనిలో అయినా సరే ఎటువంటి విఘ్నము లేకుండా సంపూర్ణంగా అయిపోతాయని, అడ్డంకులు సంపూర్తిగా తొలగిపోతాయని చెప్తారు. ఈ ఆలయం చెన్నై కలకత్తా రోడ్డు మార్గంలో చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరయదురై అన్నమాట ఈ గ్రామం పేరు. చెన్నై వెళ్తే ఈ క్షేత్రానికి వాహనాలలో చాలా సులువుగా చేరచ్చు. చాలా అద్భుతమైన ఆలయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఎవరికైనా గ్రహ దోషాలు ఉంటే ఆ ఆలయంలోకి వెళ్తే గ్రహ దోషాలు పోతాయి. అలాగే పితృదోషం ఉన్నా సరే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు అని చెప్పి మనకి స్థల పురాణం చెప్తుంది. ఇంకా ఇంకొక ఆలయం తెలుసుకుంటే మనం పరమేశ్వరుడికి సంబంధించిన 5 శిరస్సులకి సంబంధించిన ఆలయాల గురించి తెలుసుకున్నట్లే. ఇప్పుడు శ్రీ చింతామణీశ్వరర్ కరుంగాలి తమిళనాడులో ఉంది. అఘోర శిరస్సుకు సంబంధించిన ఆలయం అన్నమాట. ఈ శిరస్సుకి రుద్ర అని ఇంకొక పేరు కూడా ఉంది. పరమేశ్వరుడి యొక్క సంహార శక్తి ఈ శిరస్సులో దాగి ఉందన్నమాట. ఈ ఆలయం తమిళనాడులో చెన్నై నగరానికి వాయువ్య దిశలో అరణి నది ఒడ్డున కరుంగాలి అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారు చింతామణీశ్వరర్. చాలా అద్భుతమైన ప్రకృతి. ఒకవైపు ఏమో ఈ ఆలయానికి ముందు భాగంలో సముద్రం ఉంటుంది, వెనుక భాగంలోనేమో నది, ఇంకొక పక్క అడవి. బంగాళాఖాతానికి 500 మీటర్ల దూరంలో స్వామివారి ఆలయం ఉంది. ఈ కరుంగాలి క్షేత్రం వద్దే అరణి నది సముద్రంలో కలవడం చాలా విశేషం అన్నమాట. ఈ క్షేత్రంలో ఒకప్పుడు సత్తై ముని అని ఒక సిద్ధర్, ఆ సిద్ధర్ ఇక్కడ తపస్సు చేశారట. ఆయన తపస్సు చేసిన ఫలితం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుందని చెప్తారు. ఆయనే అరణి నది ఒడ్డున చింతామణీశ్వరర్ ఆలయాన్ని నిర్మించారు అని చెప్తారు. ఒక సిద్ధుడు అక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. దాదాపుగా 1300 సంవత్సరాల క్రితం ఈ ఆలయం నిర్మించారు అని చెప్తారు. చాలా చిన్నదే కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రధానంగా పూజలు అందుకుంటున్న స్వామివారు ఎవరు? చింతామణేశ్వరర్ గారు కదా. ఆయన తూర్పు దిక్కున ఉన్న సముద్రానికి అభిముఖంగా ఉంటారు. ప్రధాన శివాలయం లోపల భాగంలో ఒక ప్రత్యేక సన్నిధి ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారైన శివకామవల్లి తూర్పు అభిముఖంగా ఉంటారు. ఈ అమ్మవారికి అభిముఖంగా సింహవాహనం కూడా ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలోనేమో కాలభైరవ స్వామి వారికి ఒక ప్రత్యేక సన్నిధి ఉందన్నమాట. ఈ కారణంగానే ఈ క్షేత్రాన్ని భైరవ క్షేత్రము అని పిలుస్తారు.
ఈ భైరవుణ్ణి ఎవరైతే దర్శిస్తారో తీరని కోరికలంటూ ఉండవు అని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రం సముద్రానికి దగ్గరగా ఉంది కదా, అందుకని ఈ క్షేత్రాన్ని కాశీ మరియు రామేశ్వరం క్షేత్రాలకి సమానమైనదిగా చెప్తూ ఉంటారు. అమావాస్య పౌర్ణమి తిథులలో పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే పితృదేవతలకి తప్పనిసరిగా ఆత్మశాంతి కలుగుతుందని చెప్తారు. ఈ క్షేత్రంలో గనక శ్రాద్ధ కర్మలు నిర్వహించినట్లయితే. కాశీలోను లేదా రామేశ్వరంలోను పితృకర్మలు చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో కరుంగాలి క్షేత్రంలో కూడా పితృకర్మలు చేస్తే అటువంటి ఫలితమే వస్తుందని పండితులు చెప్తున్నారు. సముద్రం ఒడ్డున ఈ కరుంగాలి గ్రామం ఉంది కదా, చాలా మంది ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాలలో బెస్తవారు అంటే గంగపుత్రులు నివసిస్తూ ఉన్నారనమాట. స్వామివారు గంగపుత్రులకి కులదైవంగా చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ చింతామణేశ్వర స్వామి వారికి పొంగల్ నైవేద్యంగా పెడతారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ క్షేత్రంలో విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. అసలు ఎంత అద్భుతంగా జరుగుతాయి అంటే కన్నుల పండుగగా ఉంటుంది. పౌర్ణమి రాత్రులలో ఈ ఆలయం సమీపంలో సముద్రపు ఇసుకలో నిద్ర చేస్తే ఏ కోరికైనా తీరుతుందని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్ళి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి. క్షేత్ర మాహాత్మ్యం చెప్పడం వరకు మాత్రమే నేను చెప్పాను, ఎందుకంటే ఇది సముద్ర తీరానికి ఉంది. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది మనకి తెలిసిందే కాబట్టి అలాంటి సాహసం చేయకండి. కానీ ఇక్కడి నుంచి ఒకసారి మనం స్మరణ చేసుకుని నమస్కారం చేసుకోవటంలో తప్పు లేదు. ఆ ఆలయాన్ని ఒకసారి మనం స్మరణ చేసుకుని అంత అద్భుతమైన ఆలయాలు మన దేశంలో ఉన్నాయి కదా అని చెప్పి ఒక్కసారి స్మరించుకున్నాము అని అనుకోండి, పరమేశ్వరుణ్ణి మనం స్మరించుకున్నట్లే. ప్రతిరోజు 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతాయి. ఆ తర్వాత పూజలు జరగవు, కానీ ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. కానీ ఎంతో అద్భుతమైన ఆలయాలు కనీసం దీపం పెట్టడానికి కూడా నోచుకోకుండా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు అని చెప్తారు. కానీ ఈ ఆలయానికి చేరుకోవటానికి సరియైన రోడ్డు మార్గం కూడా లేదు. మింజూరు నుంచి పాసవేర్కాడు వెళ్లే రోడ్డు మార్గంలో మింజూరు నుండి 10 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత కాట్టూర్ అనే ఒక పట్టణం వస్తుంది. ఆ కాట్టూర్ నుంచి కుడివైపుగా 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అరణి నది ఒడ్డుకి వెళ్ళొచ్చు. అరణి నది ఒడ్డుకు చేరుకున్న తర్వాత పడవ మీద ఆ నది అవతల గట్టుకు వెళ్ళి అప్పుడు మనం కరుంగలి గ్రామానికి చేరుకోవాలన్నమాట. ఆ పడవ మీద గట్టు నుంచి ఈ గట్టుకు చేరాలి అంటే 5 నిమిషాలు సమయం పడుతుంది. కాస్త రోడ్డంతా అసౌకర్యంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం వెళ్ళలేకపోయినా కనీసం ఈ క్షేత్రం గురించి మనం ఒకసారి స్మరణ చేసుకుని, స్వామివారికి సంబంధించిన ఆలయం, అందులోనూ సిద్ధుడు అక్కడ తన తపోబలాన్ని అంతా పెట్టిన ఆలయం కాబట్టి ఒకసారి మనం కూడా స్మరణ చేసుకుందాం. ఈ రోజుతో మొత్తం 5 క్షేత్రాల గురించి చెప్పటం అయిపోయింది. ఈ అవకాశాన్ని నాకు ఆ పరమేశ్వరుడే ఇచ్చారు. నేను ఆ పరమేశ్వరుడి పాద పద్మాలకి నమస్కరిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.